ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు కేవలం ఏప్రిల్ 14వ తారీఖు కార్యక్రమంగా దాన్ని మనం చేయకూడదు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన జయంతి వర్ధంతి మనం సెలవుగా ఇంట్లో కూర్చోకూడదు. ఆయన ఏ ఆలోచనలు చేశారు, ఏ విధంగా ఆయన తన జీవితాన్ని కొనసాగించారు, ఏ విధంగా ఆయన మొత్తం వ్యక్తిత్వం ఉందో దాన్ని మనందరం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా దాన్ని అనుసరించాలి, దీనిపైన మనం అధ్యయనం చేయాలని చెప్పి అందరూ కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పి చెప్పడంతో పాటు ఆయన యొక్క పుట్టిన, ఆయన పెరిగిన, చదువుకున్న, అలాగే రాజ్యాంగాన్ని రచించిన స్థానం, అలాగే ఆయన ఏదైతే ధర్మ పరివర్తన జరిగిన స్థలం, అలాగే చివరికి ఆయన మరణించిన ఆయన యొక్క సమాధి, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ జన్పద్లో ఆయన యొక్క అంబేద్కర్ గారి ఇంటర్నేషనల్ సెంటర్ పెట్టడం అంటే కేవలం అంబేద్కర్ అంటే కేవలం విగ్రహానికి దండేసి నివాళులు అర్పించడమే కాదు, ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన కారణంగా ఈరోజు సమాజంలో మన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఏ విధంగా మనకు వచ్చాయి, ఏవైతే ఈ దేశంలో భిన్నమైన అనేక రకాల కులాలు, కులవృత్తులు, అనేక జాతులు ఉన్నాయి, వాటన్నిటిని సమీకరించి వాళ్ళందరిలో కూడా వాళ్ళ యొక్క స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఏ ఫలితాలు అనుభవిస్తూ ముందుకెళ్తున్న సమాజం ఉందో ఆ సమాజానికి కూడా తప్పనిసరిగా చదవటం, పోరాటం చేయటం, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ అన్ని వీటిపైన ఆధారపడి ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఏ విధంగా ఆయన చదువుకొని ఒక ఆదర్శవంతంగా నిలిచాడో ఆ విధంగా చేయాలనే ఒక తలంపుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఏప్రిల్ 14 తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా మేము రాష్ట్ర వ్యాప్త కబడ్డీ పోటీలు రాజమండ్రిలో నిర్వహించుకున్నాం. అలాగే ఒక 10,000 మందితో సమతా రన్ అని చెప్పి విశాఖపట్నం బీచ్లో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వాలీబాల్ పోటీలు, రాష్ట్ర వ్యాప్త వాలీబాల్ పోటీలు తిరుపతిలో నిర్వహించుకున్నాం. ఇవాళ కడపలో చెక్క భజన, అలాగే కోలాటానికి సంబంధించిన పెద్ద ఎత్తున స్పర్ధ కార్యక్రమం నిర్వహించుకోవడం, కాంపిటీషన్ నిర్వహించుకోవడం, విజేతలకి మంచి బహుమతులు ఇచ్చే విధంగా ఇవాళ నిర్ణయించడం జరిగింది. అలాగే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు వాళ్ళకి సంబంధించి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఆ విధంగా సుమారు 5,000 మంది డప్పు కళాకారుల యొక్క జీవితాలు బాగు చేసే విధంగా డప్పులతో పెద్ద శంకారావం, దండోరా మనం విజయవాడ నగరంలో రాష్ట్ర రాజధానిలో చేయబోతున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున అంబేద్కర్కి నివాళులు ఇవ్వడంతో పాటు ఆయన దేనికోసం జీవించాడు, దేనికోసం మరణించాడు, ఆయన ఆలోచన శైలి మనందరికీ శరణ్యం, కేవలం మనకే కాదు విదేశాల్లో ఉండే అనేక దేశాలకి శరణ్యం అని చెప్పే విషయాన్ని తీసుకెళ్తున్న మన విశ్వ నేత శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమ రూపకర్త మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా శ్రీ పనతాల సురేష్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ కడప పట్టణంలో అనేక రకాల కార్యక్రమాలతో పాటు ఇవాళ కోలాట, చెక్క భజన కార్యక్రమాలు, దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క ఎస్ కుమార్ గారు, మా యొక్క జాతీయ కార్యదర్శి, అలాగే మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు త్వరలో తప్పనిసరిగా ఈ యొక్క మహానుభావుల్ని కేవలం మనం అధ్యయనం చేయాలి, వాళ్ళ గురించి అనేక రకాల విషయాలు తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం. ఇవాళ ఏదైతే కృత్రిమ కొరత సృష్టించారో వాళ్ళందరూ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోవడం జరిగింది. ఆయిల్ కంపెనీస్ బేషరతుగా చెప్పారు, కొంత ఏవైతే బల్క్లో అమ్మేది దాన్ని నియంత్రించండి అని చెప్పారు, కానీ కన్జ్యూమర్స్కి ఎక్కడా కూడా లోటు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏవైతే ట్రాన్స్పోర్ట్కి, అలాగే కన్జ్యూమర్స్కి, డైలీ కస్టమర్స్కి కొరత ఇవ్వద్దు అంటే దాన్ని వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా కొన్ని బంకులు ఈ విధంగా చేయడం కారణంగానే ఒక కొరత అనే ఒక భయం అందరిలో కలిగింది. దీన్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడా కొరత ఉండదు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4,312 బంకుల్లో కేవలం 56 బంకుల్లోనే కొరత ఉంది. త్వరలో దాన్ని కూడా పూర్తిగా సమస్య అందరికీ పెట్రోల్, డీజిల్ అందుబాటులో వచ్చే విధంగా పెద్ద ఎత్తున చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాజ్యాల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ ప్రాధాన్యత కలిగిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మీరు కానీ లెక్క చూసుకోవచ్చు. 20 రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామంటే దానికి ఎస్సీ ఎస్టీల యొక్క పూర్తి మద్దతు. హయ్యెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎవరున్నా అంటే బీజేపీలో ఉన్నారు, హయ్యెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరంటే బీజేపీలో ఉన్నారు. కనుక ఏవైతే చెదురుముదురు సంఘటనలు అక్కడెక్కడ జరుగుతుంటాయి, అన్ని చోట్ల ఇక్కడ వైసీపీ ఉన్నప్పుడు జరిగింది, మిగతా చోట్ల జరుగుతూ ఉంటాయి. వీటిని ఉలవల పనులు చేసి చూపించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎస్సీస్ పట్ల పూర్తి
వాళ్ళకి సంబంధించిన హక్కులు కాపాడటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఒకే సిద్ధాంతం, బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతం. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కూడా 100% అమలయ్యే దానికోసం అన్ని సంక్షేమ పథకాలు ఆయన యొక్క రాజ్యాంగం ప్రకారం విశ్వకర్మ విశ్వగురువు పెట్టాడు. దాని ప్రకారం ఎవరు ముందుకు వచ్చినా ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి అనే కార్యక్రమం ఉంది. 3 లక్షల రూపాయలు ఎవరు మహిళ కానీ ఎవరు తీసుకున్నా కూడా వడ్డీ లేని రుణం, మరొక 7 లక్షలు 7% వడ్డీ. ఇలాంటి స్కీము ప్రవేశపెట్టినది బీజేపీ ఎన్డీఏ కూటమి. కాబట్టి ఆయన ఆశ నెరవేరాల, ప్రజలు బాగుపడాలా, ఎస్సీ ఎస్టీలు సమాజంలో అందరితో సమానంగా ఉండాలా, ఉన్నతంగా ఉండాలా. ఇది మోడీ గారి సిద్ధాంతం. అందులో పడతల సురేష్ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం.